డియర్ స్టూడెంట్స్, జనవరి 1 నుంచి కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తున్నాను నేను. సో ఇప్పుడు జనవరి మంత్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. సో ఇప్పటి నుంచి ఎపిసోడ్స్ ఆధారంగా కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఎపిసోడ్ అన్నమాట, ఎపిసోడ్ 1 జనవరిలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలని తీసుకొని తెలంగాణ కరెంట్ అఫైర్స్ జనవరి 2024 ఎపిసోడ్ 1 అలా ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో మొట్టమొదటికి జరిగినటువంటి కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే ఆపరేషన్ స్మైలెక్స్ తెలంగాణ. అంటే ఆపరేషన్ స్మైల్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రామ్ దేని గురించి మాట్లాడుతుందనంటే చైల్డ్ లేబర్ ఇరాడికేషన్ గురించి మాట్లాడుతుందన్నమాట. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, 2014 నుంచి 2024 వరకు మన రాష్ట్రం ఎలా అయిపోయింది అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఆధారంగా మొదటి రాష్ట్రం చైల్డ్ లేబర్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం. రెండో రాష్ట్రంగా ఎవరున్నారంటే అస్సాం ఉంది. సో మనం భయంకరంగా దిగజారిపోయాము. ఎందుకంటే మన పిల్లలు బాల్యావస్థలో బాల్యం ఎంజాయ్ చేయకుండా, చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయకుండా వాళ్ళు పనిలో నిమగ్నమైపోయారు. సో చైల్డ్ లేబర్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో చెప్పింది. సో ఆ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ స్మైల్. రీసెంట్లీ టోటల్ 3479 చిల్డ్రన్ రెస్క్యూ చేయబడింది. ఈ ఆపరేషన్ ద్వారా, ఆపరేషన్ స్మైల్ ద్వారా. ఈ ఆపరేషన్ స్మైల్ ఎవరు వర్క్ చేశారు అని అంటే పోలీసు డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, లేబర్ అండ్ హెల్త్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్జిఓస్. ఇలా ఏం ఎన్జిఓ పేరు అంటే బ్లాక్ స్పాట్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ స్పాట్ అంటే ప్లేసెస్ అన్నమాట. ఎక్కడైతే ఎక్కువ చైల్డ్ లేబర్ ప్రజెన్స్ ఉందో ఆ చైల్డ్ లేబర్లు పనిచేసేటటువంటి ప్లేసెస్ మనం చూసినట్టయితే, ఇప్పుడు మనము ఓల్డ్ సిటీకి వెళ్ళామనుకోండి, ఓల్డ్ సిటీ దోమల్గూడ సైడ్ కానివ్వండి, లేకపోతే ధూల్పేట్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ధూల్పేట్ సైడ్ వెళ్తే అక్కడంతా ఫర్నిచర్, పెద్ద ఫర్నిచర్, వరల్డ్ ఒక పెద్ద ఇండస్ట్రీయే ఉంటుంది, ఫర్నిచర్ ఇండస్ట్రీ. ఏవి మన ఇప్పుడు మంచాలు చేయడం కానివ్వండి, ఇంట్లో ఫర్నిచర్ ఇలాంటి ఉంటాయి కదా, అలాంటి పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో మొత్తం చిన్నపిల్లలే, చిల్డ్రన్ మాత్రమే ఉంటారు, ఎక్కువ పనిచేసే చిల్డ్రన్ మాత్రమే ఉంటారు. సో ఎక్కడైతే చిల్డ్రన్ పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉందో అలాంటి ప్రాంతాలను మనం ఏమంటామంటే బ్లాక్ స్పాట్ అంటాం అన్నమాట. సో ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా మనం ఏం చేసామంటే ఇలాంటి బ్లాక్ స్పాట్స్లో ఎవరైతే చైల్డ్ లేబర్ పనిచేస్తున్నారో వాళ్ళని రెస్క్యూ చేయబడింది. ఎవరు? పోలీసు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఎన్జిఓస్ అందరూ కలిసి ఇలా సేవ్ చేశారనమాట. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చైల్డ్ లేబర్ అనే ఇష్యూ ఎందుకు? 2 కారణాల చేత. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ర్యాంక్ 1. రెండోది, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 అనే చట్టము ప్రొహిబిట్ అయి అమెండ్మెంట్ అయి 2016లో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016గా ఫామ్ అయింది. సో ఎక్కడెక్కడైతే చైల్డ్ లేబర్ ఉంటారో ఆ చైల్డ్ లేబర్ ఇరాడికేషన్ ఎవరు చేస్తారు అని అంటే ఈ చట్టం ద్వారా ఈ ఇరాడికేషన్ అనేది, ఈ ప్రొహిబిషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇందులో వాళ్ళు ఏం జతపరిచారు అని అంటే 14 సంవత్సరాల వరకు కంప్లీట్ బ్లాంకెట్ బ్యాన్. 14 సంవత్సరాల వరకు కంప్లీట్ బ్లాంకెట్ బ్యాన్. వాళ్ళు ఎలాంటి పని చేయడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు 14 సంవత్సరాల వరకు. 14 నుంచి 18 సంవత్సరాల వరకు వాళ్ళు పని చేసుకోవచ్చు. వాళ్ళని ఏమని పిలుస్తామంటే అడోలసెంట్ అని పిలుస్తాము. వాళ్ళు పని చేసుకోవచ్చు ఎక్కడ? అన్ని చోట్లల్లో ఎక్సెప్ట్ హజార్డస్ ఇండస్ట్రీస్ కాకుండా ఎక్కడైనా వాళ్ళు 14 నుంచి 18 సంవత్సరాలు అయితే పని చేసుకోవచ్చు. ఇంకోటి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కిరాణా షాప్లో వాడు స్కూల్కి పోయి వచ్చినాక షాప్లో కూర్చుంటారు కౌంటర్ మీద, అలాంటి ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్, అలాంటి జాబుల్లో పనిచేసే వాళ్ళు స్కూల్ టైంలో కాకుండా మిగతా టైంలో వాళ్ళు పనిచేసుకోవచ్చు పిల్లలైనప్పటికి కూడా. ఇలా చట్టాలు తీసుకొని వచ్చిందనమాట. కానీ ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే ఈ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా రిహాబిలిటేషన్ తీసుకొని వచ్చింది. నువ్వు ఎప్పుడైతే చైల్డ్ లేబర్ దొరుకుతుందో వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేయకుండా ఆ పిల్లలకి మీరు రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి కొన్ని హౌసెస్లో వాళ్ళని పెట్టాలి, గవర్నమెంట్ హోమ్స్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తే వాళ్ళు ఎందుకండి చైల్డ్ లేబర్కి వెళ్తారు అన్నది ఈ పర్టికులర్ చట్టంలో మెన్షన్ చేయబడింది అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే కాగ్నిజబుల్ అఫెన్స్ లా చేశారు. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ వారెంట్. కాగ్నిజబుల్ అంటే ఏంటంటే అరెస్ట్ వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయవచ్చు ఎవరైనా చైల్డ్ లేబర్ని పెట్టుకుంటే. సో కాగ్నిజబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏంటంటే బెయిల్ ఒక పోలీస్ స్టేషన్ కూడా దొరుకుతుంది. అలాంటి క్రైమ్స్ కూడా ఉంటాయి, లైక్ పిట్టి కేసెస్, రాబరీ,
అలాంటి వాటికి పోలీస్ స్టేషన్లో కూడా బెయిల్ దొరుకుతుంది. అలాంటి వాటిని ఏమంటారంటే బెయిలబుల్ వారెంట్స్ అంటారనమాట. కానీ ఇదేం వారెంట్? నాన్ బెయిలబుల్ వారెంట్. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏంటంటే వాళ్ళకి అరెస్ట్ కాయిన తర్వాత జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ మాత్రమే బెయిల్ ఇవ్వగలడు. ఇలాంటి ప్రొవిజన్స్ ఈ పర్టికులర్ చట్టంలో పొందపరిచిందనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రెండోది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి ఈ చైల్డ్ లేబర్ని ఇరాడికేట్ చేయడం కోసం. ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. Article 24 under 14 years children are not allowed to do any type of job. Article 39 the state has strengthened women and the tender age of children are not abused. చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళని అబ్యూస్ చేయడానికి వీల్లేదు. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 మళ్ళీ అమెండ్మెంట్ ఏ సంవత్సరంలో అయింది? 2016 సంవత్సరంలో అయింది. ముఖ్యమైనటువంటిది ఇంకోటి ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009. ఇంకోటి ఏంటి? ఒకటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో 2 కన్వెన్షన్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆ కన్వెన్షన్ పేరు ఏంటంటే 138. కన్వెన్షన్ 138 ప్రకారంగా మినిమం ఏజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నమాట. ఆ మినిమం ఏజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దాటితేనే ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఉద్యోగం ఇవ్వకూడదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ నెంబర్ ఎంత? 138. ఇంకో కన్వెన్షన్ నెంబర్ ఉంటుంది, ఆ కన్వెన్షన్ నెంబర్ 182. ఈ 182 కింద ఏంటంటే వరస్ట్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్ లేబర్ అంటే చిల్డ్రన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో, చిల్డ్రన్ని మాఫియాలో, చిల్డ్రన్ని డ్రగ్ అబ్యూస్లో పెట్టకూడదు. ఆ కన్వెన్షన్ నెంబర్ 182, ఈ కన్వెన్షన్ నెంబర్ 138. ఇలా కొన్ని చట్టాలు, లెజిస్లేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్స్ లైక్ 138, 182 ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి చైల్డ్ లేబర్ సంబంధించినంత వరకు. అంటే దీని ద్వారా మీకు ఏమర్థమవుతుందని అంటే ఎప్పుడైతే మనం చైల్డ్ లేబర్ అనే టాపిక్ కరెంట్ అఫైర్స్లో చదువుతామో అదొక్కటే చదవకూడదు, దానికి చుట్టుపక్కల మొత్తం చదివేసి పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఆ టాపిక్ హోలిస్టికల్గా కంప్లీట్ అవుతుంది. ఇంకోటి గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, ఇది యూపీఎస్సీ అయినా సరే వాళ్ళు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగట్లేదు. 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 4-5 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఎవరికైతే హోలిస్టిక్ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వాళ్ళు జవాబు పెట్టే పరిస్థితిలో ఉన్నారన్నమాట. అదొకటి. రెండోది వాటర్ ప్లస్ సిటీ సర్టిఫికేషన్. కరీంనగర్, మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్కి వాటర్ ప్లస్ అనే సర్టిఫికేషన్ వచ్చింది. అది ఇంపార్టెంట్. హైదరాబాద్ తర్వాత వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ వచ్చినటువంటి సిటీ ఏంటంటే కరీంనగర్. సో ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ హ్యాస్ ఎర్న్ ద ఫస్ట్ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ ఆఫ్టర్ హైదరాబాద్ అండర్ స్వచ్ఛ సుర్వేక్షణ్ అవార్డ్ ఆఫ్ 2023. స్వచ్ఛ సుర్వేక్షణ్ అవార్డు కింద మొదట హైదరాబాద్ తర్వాత 2వ ర్యాంక్లో కరీంనగర్ ఉందన్నమాట. అంటే ఏంటంటే టాయిలెట్స్ పెట్టడమే కాదు, ఆ టాయిలెట్స్లో వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కూడా, ఇంటింటికి నల్లా వాటర్ ఇవ్వడం కూడా. ఏ రాష్ట్రం అయితే, ఏ సిటీ అయితే ఇవి ప్రొవైడ్ చేస్తాయో వాళ్ళకి వాటర్ ప్లస్ సిటీ అనే సర్టిఫికేషన్ ఇస్తారు. ఎవరు? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కింద ఈ పర్టికులర్ అవార్డ్స్ ఇస్తారన్నమాట. హైదరాబాద్ అండ్ కరీంనగర్ రెండు హైదరాబాద్, కరీంనగర్ ఈ అవార్డులకి వచ్చింది. టోటల్ 50 సెలెక్టెడ్ వేర్ 7 ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. మొదటి ప్లేస్లో ఇందోర్ ఉంది. మన రాష్ట్రం నుంచి 15లో నుంచి 2 మన రాష్ట్రం నుంచే ఉంది. ఒకటేమో హైదరాబాదు, ఇంకోటేమో కరీంనగర్. అది చాలా మంచి విషయము. సిద్దిపేట కూడా స్వచ్ఛ సుర్వేక్షణ్ అవార్డు అండర్ ద కేటగిరీ ఆఫ్ 50,000 to 1 lakh పాపులేషన్ కేటగిరీ కింద సౌత్ జోన్ ఏరియాలో నేషనల్ ఎగ్జిబిటెడ్ ఎక్సెప్షనల్ పర్పస్ ఇన్ శానిటేషన్ అండ్ హైజీన్ కింద 50,000 నుంచి 1 lakh జనాభా ఉన్నటువంటి పాపులేషన్లో మొదటి స్థానంలో సిద్దిపేట నిలిచింది. కానీ గుర్తుంచుకోండి, జనరల్ కేటగిరీలోనేమో హైదరాబాదు, తర్వాత కరీంనగర్. 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉన్నటువంటి పాపులేషన్లో ప్రాపర్గా స్వచ్ఛ సర్వేక్షణ కండక్ట్ చేసినటువంటి సిటీ కిందనేమో సిద్దిపేట. దీంతోపాటు ఏంటి స్వచ్ఛ భారత్ అభియాన్. ఏంటిది స్వచ్ఛ భారత్ అభియాన్? సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 3 టార్గెట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఓడిఎఫ్ ఉండే, తర్వాత ఓడిఎఫ్ ప్లస్ వచ్చింది, ఇప్పుడు వాటర్ ప్లస్ వచ్చింది. సింపుల్గా చెప్తాను వినండి. ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే ఏంటంటే మనము విలేజెస్లో, అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళి ఎవరైతే ఓపెన్ డిఫికేషన్ చేస్తున్నారో అంటే టాయిలెట్స్ ఓపెన్ స్పేస్లో పోతున్నారో అలా వాళ్ళని ఓపెన్ స్పేస్లోకి వెళ్ళకుండా చేసి వాళ్ళకి టాయిలెట్స్ కట్టిస్తే అది ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అన్నమాట. ఓపెన్ డిఫికేషన్ ప్లస్ అంటే ఏంటంటే
ఓపెన్ డిఫికేషన్ ప్లస్ అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో మనం టాయిలెట్స్ కట్టేయడమే కాకుండా దానికి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, శానిటేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, దానికి మళ్ళీ దాన్ని మనము రివాంప్ చేయడం, రెన్యూ చేయడం, లేకపోతే దాన్ని ఫిల్టర్ చేయడం కోసము మనము ఓపెన్ డిఫికేషన్ ప్లస్ అంటాం అన్నమాట. అంటే వాటర్ ఫెసిలిటీ ఇవ్వడము ప్లస్ ఆ డ్రైనేజ్ ఫెసిలిటీని మనము రిమూవ్ చేయడం కోసము అలాంటి మెకానిజంని వాడితేనేమో ఓపెన్ డిఫికేషన్ ప్లస్. ఓపెన్ డిఫికేషన్ అంటే ఓన్లీ నాట్ బయటికి పోకుండా, టాయిలెట్స్ బయటికి పోకుండా ఇంట్లోనే టాయిలెట్ పోయే విధంగా ఉండడం ఓడిఎఫ్. ఓడిఎఫ్ ప్లస్ అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళాలంటే వాటర్ ఫెసిలిటీ ఉండాలి, శానిటేషన్ ఫెసిలిటీ ఉండాలి, మళ్ళీ ఆ డ్రైనేజ్ వాటర్ని బయటికి పంపించాలి. అలాంటి సిస్టమ్ ఉంటేనేమో ఓడిఎఫ్ ప్లస్. ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే కొన్ని విలేజెస్లో కొందరు విలేజర్స్ వాళ్ళు బయటికి వెళ్ళడు, బిహేవియరల్ చేంజ్ ఉండదన్నమాట. వాడి దగ్గర టాయిలెట్ ఉన్నప్పటికీ కూడా వాడు ఇంట్లో పోకుండా బయటికి వెళ్తూ ఉంటాడు, ఎందుకంటే అలవాటు అయింది, అది కల్చరల్ ప్యాటర్న్. కల్చర్ లాగా అలవాటు అవడం వల్ల బయటికి వెళ్ళి ఓపెన్ డిఫికేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడైతే మనం వాళ్ళలో బిహేవియరల్ చేంజ్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళని మనము వాడే విధంగా చేస్తూనే ఆ యొక్క డ్రైనేజ్ వాటర్ని మనము రీఫిల్టర్ చేసి రివాంప్ చేసే పద్ధతిని ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అని అంటామన్నమాట. ఈ వాటర్ ప్లస్ అంటే ఏంటంటే సఫిషియెంట్ వాటర్ ప్రొవైడ్ చేయడం ప్రతి టాయిలెట్ బాధ్యత, అది వాటర్ ప్లస్. అలా అయితేనే కదా, ఫ్లష్ చేస్తేనే కదా ఆ వేస్ట్ అంతా పోయేది. సో వాటర్ ప్లస్. ఇలా ఈ 3 విభాగాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అండ్ వాటర్ ప్లస్. రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ వేస్ట్ వాటర్ షుడ్ బి ఆల్సో బి, ఆ వాటర్ ఏదైతే బయటకు వస్తుందో దాన్ని రీయూజ్ చేయడం, రీట్రీట్ చేయడం, సో దాన్ని మళ్ళీ వాడే విధంగా చేసే పద్ధతిని మనము స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. స్వచ్ఛ సర్వేక్షణ్ ఇస్ యాన్యువల్ సర్వే ఆఫ్ క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్ సిటీస్ అక్రాస్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద. దీని కింద 2 అభియాన్లు ఉన్నాయి. ఒకటేమో రూరల్ అభియాన్, ఇంకోటేమో అర్బన్ అభియాన్ అన్నమాట. ఇలా 2 అభియాన్లు ఉన్నాయి. ఓకే. ఇంకోటి రీసెంట్గా మనకి పేలియోలిథిక్ సైట్ మీకు తెలుసు. లోవర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్ అని మనము ఏన్షియంట్ ఇండియాలో, ఏన్షియంట్ హిస్టరీలో చదువుతూ ఉంటాము. స్టోన్ ఏజెస్, పేలియోలిథిక్ ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ పేలియోలిథిక్ మిడిల్ స్టోన్ ఏజ్, అప్పర్ పేలియోలిథిక్ అప్పర్ స్టోన్ ఏజ్, ఇలా స్టోన్ ఏజెస్ ఉంటాయన్నమాట. ఇది ఎందుకు న్యూస్లో ఉందనంటే మనము రీసెంట్గా పేలియోలిథిక్ క్వార్ట్జైట్ టూల్స్ మనం డిస్కవర్ చేసాం. ఎక్కడ? మన ములుగు డిస్టిక్లో బాగా వరదలు వచ్చినాయి కదా. అప్పుడు ఈ వరదల వల్ల ఈ ఆర్కియలాజికల్ థింగ్స్, ఈ పేలియోలిథిక్ టూల్స్ కొట్టుకొచ్చాయి అన్నమాట. అవి స్టడీ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అవి క్వార్ట్జైట్ టూల్స్. దాని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మన తెలంగాణలో ఓల్డ్ ఏజ్ అంటే పేలియోలిథిక్ మ్యాన్ అంటే హోమో ఎరెక్టస్ మ్యాన్ అంటే ఎర్లీ మ్యాన్ కూడా మన తెలంగాణలో ఉన్నాడు. అంటే ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ యొక్క ఎవల్యూషన్లో మొదటి మనిషి అయినటువంటి హోమో ఎరెక్టస్ ఆస్ట్రలోపిథెసీన్స్, హోమో ఎరెక్టస్ మ్యాన్ మన తెలంగాణలో ఉన్నారు. ఎలా చెప్పగలనంటే మన దగ్గర దొరికినటువంటి క్వార్ట్జైట్ టూల్స్ ఆధారంగా నేను చెప్పగలను అనేది ఇది. సో ఎక్కడ దొరికిందండి? ములుగు డిస్టిక్లో దొరికింది. ఏ విలేజెస్ మధ్యలో అనంటే గురివిల్లు అండ్ భూపతిపురం విలేజెస్ మధ్యలో ఈ యొక్క రాళ్ళు దొరికినాయి అనమాట. క్వార్ట్జైట్ రాళ్ళు దొరికాయి అనమాట. ఏ ప్రాంతానికి చెందింది, ఏ టైంకి సంబంధించింది? పేలియోలిథిక్ టైంకి సంబంధించింది. అతిరం పాకం అనే విలేజ్ మద్రాస్ దగ్గర ఇలాంటి టూల్స్ చాలా దొరకడం వల్ల మనం ఏమంటామంటే మద్రాసియన్ కల్చర్ అంటాం అనమాట. సో ఈ ములుగు దగ్గర దొరికినటువంటి ఎవిడెన్సెస్ కూడా ఆ మద్రాసియన్ పేలియోలిథిక్ సైట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్తో సమానంగా ఉండడం వల్ల ఈ యొక్క ములుగుది కూడా మద్రాసియన్ కల్చర్, మద్రాసియన్ పేలియోలిథిక్ సైట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. సో దేనికి సంబంధించింది? మద్రాసియన్ కల్చర్కి సంబంధించింది. ఏ సమయానికి సంబంధించింది? ఓల్డ్ పేలియోలిథిక్ అంటే లోవర్ పేలియోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటిది. ఎక్కడ దొరికింది అని అంటే ములుగులో దొరికింది. ఇవన్నీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్. మొన్న రీసెంట్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో మేకల్లా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అని అన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందని అంటే ఖమ్మంలో లొకేట్ అయి ఉందన్నమాట. అందుకోసము ఇది డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఎర్స్ట్వెల్ ఇంతకుముందు ఖమ్మం డిస్టిక్లో డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాటర్ పంపు చేసే విధంగా ఈ పర్టికులర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా యూజ్లోకి వస్తుంది. ఇది కనుక సక్సెస్ అయిందనుకోండి 160,000 ఎకర్ల అగ్రికల్చర్ ల్యాండ్ ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయబడుతుందన్నమాట. ఇదేంటిది? ఇది గోదావరి రివర్ మీద ఉంది. రన్ ఆఫ్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ దుమ్మగూడెం విలేజ్, భద్రాద్రి టు కొత్తగూడెం డిస్టిక్ అక్కడ ఉందన్నమాట. అంటే ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే ఇరిగేషనే కాదు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా చేస్తుంది ఈ పర్టికులర్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్
project. The period is proposed about 200 meters downstream, existing, built about 150 సంవత్సరాల చరిత్ర గల ఈ పర్టికులర్ సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిందని మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు గట్టిగా దాన్ని మేకల్లా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారన్నమాట. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఖమ్మం డిస్టిక్ ఏ రివర్, గోదావరి రివరు, ఇది ఎంతమందికి 160,000 ఎకర్లకి నీరు ఇస్తుందన్నమాట. ఇది ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. రేపు ఎపిసోడ్ 2లో జనవరిలో జరిగినటువంటి మిగతా ఇంపార్టెంట్ మాత్రమే కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.